గారు ఎస్ మస్తాన్ రావు గారిని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ రమేష్ గారు, సో అటు ఏదైతే పూర్తిగా అటు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ అంశం పైన క్లియర్ గా చెప్పడం జరిగింది. కేంద్రంతో ఒప్పించి మేము ఇక్కడ వరకు స్టే అయితే తీసుకురావడం జరిగింది. ఇది పర్మిషన్స్ తీసుకొచ్చేంత వరకు అయితే బ్రేక్ పడింది బనకచర్ల ప్రాజెక్ట్ ఓకే. కానీ మరోపక్క అటు మాజీ మంత్రి హరీష్ రావు కానివ్వండి, అటు ఎమ్మెల్సీ కవిత వీరు ఒక రకంగా ఇప్పుడు మేము మా కష్టం ఫలించింది, మేము పోరాడిన దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంటూ కూడా వారు చెప్తున్నారు. ఏంటి అసలు ఈ విషయంలో ఎవరిది ఏంటి పాత్ర? వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమర్థతతో ఎదుర్కొన్నారు. ఇది పూర్తి అన్యాయమైన పరిస్థితి. ఇది గోదావరి వెనకచర్ల లింక్ ప్రతిపాదనలన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ హరీష్ రావులు ముందుకెళ్లి సంతకాలు పెట్టిన దినాలు కూడా ఉన్నాయి. దీని మీద వాళ్ళతోటే మొదలైంది ఇది ఈ కార్యక్రమం. అన్ని అబద్దాలతోటి ఈ రోజు మాట్లాడుతున్న తీరు పూర్తి తెలంగాణను పూర్తి అన్యాయం చేసే విధానం లోపల ఇలా కేసీఆర్ గాని హరీష్ రావు గాని వాళ్ళకు తెలంగాణ మీద ప్రేమ ఎక్కడిదండి? తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఎక్కడిది? వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవాలి, దానిలో తప్పితే వేరే దానిలో వాళ్ళకి అసలు ఈ రోజు మనం గ్రహించాల్సింది ఏముందంటే ఈ వెనకజల ఇప్పుడు మాట్లాడు నేను అనేది ఏంటంటే మిగులు జలాలు అనేది ఎప్పుడు వస్తుంది? ప్రాజెక్టులు అన్ని నిర్మాణం జరిగిన తర్వాత అప్పుడు లెక్క కలుస్తుంది. ఇప్పుడే మిగులు జలాలు 3000 టీఎంసీలు ఉన్నాయని కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమైన విషయం. ఈ రోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆ రోజు పార్టీషన్ అప్పుడు కూడా మన రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒకటి ఆ రోజు మన ప్రధానమంత్రి గారు ఆ రోజు నియమించారు. దానికి ఇప్పుడున్న కేంద్రం దానికి సహకరించడం లేదు. లేదా కేంద్రము నేనేమన్నా వెనకజల ప్రాజెక్టు కేంద్రాన్ని ఒప్పించి తీసుకొస్తా అని మాట్లాడుతున్నాడు అక్కడ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి. అసలు ఏంటి అసలు ఈ ఇప్పుడు కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్రజెంటేషన్ చాలా మంచి చెప్పారు. నిర్లక్ష్యంతో ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలా అన్యాయం జరిగిందనే నీళ్ళ విషయంలో చాలా వివాదాలు ఉన్నాయి. సమర్థవంతంగా దీన్ని తీసుకురావడానికి అందరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఇది అందరి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికీ గోదావరి బేస్ లో 1486 టీఎంసీ వాటర్ లో తెలంగాణకు వచ్చినాయి 964 ఎకరాలు. ఇప్పటికీ ప్రాజెక్ట్ ఇప్పుడు మొత్తం కల్వకుర్తి ప్రాజెక్ట్ కాలేదు. ఎన్ఎల్బిసి ప్రాజెక్ట్ ఆపేసిండు. భీమా నెట్టపాడు ఈ రోజు కంప్లీట్ చేయలేదు ఇంటెన్షనల్ గా. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసి కొన్ని ప్రాజెక్టులు అయితే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రోజు ప్రాజెక్టుల నిర్మాణం అయిపో ఈ రోజు తెలంగాణకు ఎంతో తీరని నష్టం జరుగుతుంది. అదే విధంగా వాడకకు ఉండేవి ఇప్పటి వరకు 200. నేను ఏమంటున్నా ఇవన్నీ కంప్లీట్ అయితే అప్పుడు మిగులు జలాల విషయంలో కూడా మాట్లాడడానికి ఆస్కారం ఉంటది. కానీ అదేం లేకుండా ఒకటే భయానకమైన పరిస్థితులు తెలంగాణలో. ఈ రోజు తెలంగాణ నీళ్ళంటే దాన్ని పూర్తి అధ్వానమైన పరిస్థితుల్లో వాళ్ళ ఇప్పుడు తుమ్మెడాటి నిర్మాణం దగ్గర ప్రాణాయిత చేయాల ప్రాజెక్టు కన్వర్షన్ చేసి ఆయన ఏదో ఎత్తుకుపెట్టి అది పెట్టి ఇది పెట్టి కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రయోజనకరమైన విషయంలో లేదు. మనకు అనేది చారణ పొలాలు బాగా ఖర్చు పెట్టించింది. ఏంటంటే ఇది మొన్న హరీష్ రావు కూడా జూన్ 18 తారీఖు నాడు 2015లో హరీష్ రావు కేసీఆర్ సంతకం పెట్టారు ఈ ప్రాజెక్టు గురించి. ఈరోజు వాస్తవం అది కల్వకుర్తి ఇప్పుడు 3 పూర్తి ప్రాజెక్టుల నిర్మాణం కాకముందే ఇటువంటి అగ్రిమెంట్లు చేయడము ఇటువంటి తెలంగాణకు అన్యాయం చేసే విధానం లోపల ఇలా పూర్తి అన్యాయం జరిగిందనేది మాత్రం 100% ఇలా నిర్లక్ష్యము. అంటే ఒకటి రమేష్ గారు, సరే మీరు అంటున్నట్టు ఓకే జల సంఘాల పైన కానివ్వండి కేంద్రం పైన ఏదైతే మీరు తెచ్చే ప్రెషర్ ఏంటి, తెలంగాణ గవర్నమెంట్ ఎంత ప్రెషర్ తెస్తుంది? అండ్ ఇంకొకటి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా కమెంట్స్ తెలంగాణ నుంచి ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీకి సంబంధించి ఏం చేస్తున్నారన్న క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. అని అంటే ఏంటి సీఎం అంటే సొంతంగా వెళ్ళట్లేరా, ఎంపీల పైన డిపెండ్ అవుతుందా కాంగ్రెస్ పార్టీ? 100% బీజేపీ ప్రభుత్వము ఎలాంటి టీఆర్ఎస్ తోడు కుమ్ముక్కైపోయింది. వాళ్ళు ఏదంటే అది తందనాన్ని మాట మాట్లాడడము బీజేపీ పార్టీకి కూలిపోయింది. వాళ్ళంతా పొత్తులో నడిపిస్తున్నదా. ఈ రోజు ఎక్కడ కేంద్రం జోక్యం తీసుకున్నదండి? ఈ రోజు మొదటి నుంచి కూడా మనకు జరుగుతున్న అన్యాయం ప్రాజెక్టుల విషయంలో కానీ ఎక్కడ కూడా చొరవ తీసుకోవాలి, కట్టుబని కూడా చెప్పలే. ఇటువంటి ఘట్టాలు అది
అక్కడ ఓ పెద్దతనమే లేదు, పెద్దన్న పాత్రనే లేదు. అన్ని విషయాలు కూడా మనం మాట్లాడుతా ఉన్నాము. అసలు పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువ ఉంది.